ప్రైజ్ లార్డ్. హోప్ యు ఆల్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్. ఒక వ్యక్తి తను ప్రతిరోజు నదిలో నుండి 2 pots ఆఫ్ వాటర్ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఒక పాట్కి ఒక చిన్న క్రాక్ వస్తుంది. సో ఇంటికి వెళ్ళేసరికి ఒక పాట్లో మాత్రమే ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది, ఇంకొక పాట్లో సగం మాత్రమే ఉంటాయి. అప్పుడు ఆ పాట్ ఇలా ఫీల్ అవుతుంది, నేను విరిగిపోయి ఉన్నాను, నేను యూజ్లెస్ అని బాధపడుతూ తన మాస్టర్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ మాస్టర్ నవ్వుతూ ఇలా అంటాడు, నువ్వు ఇది గమనించలేదు, నేను ముందుగానే నువ్వు ఉన్న సైడ్న కొన్ని సీడ్స్ అనేవి ప్లాంట్ చేశాను, నీకు తెలియకుండానే ప్రతిరోజు నువ్వు వాటికి వాటర్ పోస్తున్నావు, అవి ఇప్పుడు ప్లాంట్స్ అయి ఉన్నాయని ఆ పాట్కి చెప్పినప్పుడు ఆ పాట్ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇలానే మన జీవితంలో కూడా ఆ పాట్లని ఎన్నో సందర్భాల్లో మనం యూజ్లెస్ అని విరిగిపోయి ఉన్నామని, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని బాధపడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మనకి ఇలా సెలవిస్తుంది. 2 Corinthians 12th chapter 9th వర్డ్న దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఎస్, దేవుని యొక్క కృప ఉంటే సరిపోతుంది. మనం ఎంతటి బలహీనమైన సిచ్యువేషన్స్లో ఉన్నా, బలహీనతలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప ద్వారానే మనం ఉన్న ప్లేసెస్లో మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి. గాడ్ టేక్ ప్లేసెస్ వేర్ యూ ఫీల్ యూజ్లెస్ and turn them into a places of blessings. So don't hide your cracks. Let God glory shine through them. Thank you. Hope you got this point.